నిత్యం జనాల్లో ఉంటున్న ప్రజా నేత ఆమె. నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు. మీరు చూసిన ప్రధాన సమస్యలు ఏంటి? మీరు ఎన్నికయ్యే టైంకి ప్రధాన సమస్యలు అంటే మరి నిజాంపేట్ కార్పొరేషన్లో మేము చూస్తున్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీరు చూస్తున్న తేడా ఏంటి ఈ రెండు ప్రభుత్వాల మధ్య? మాకైతే మేము ముందున్న బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ టైంలో మీకు రాజకీయాల్లోకి మీ ఎంట్రీ రావాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఏ టైంలో? అసలు నేను అనుకోకుండా నేను మేయర్ అయ్యాను. నాకు మేయర్ అవ్వడం నాకు ఒక గొప్ప గిఫ్ట్. మీ జంటను చూస్తే లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది. గోపాల్ రెడ్డి సార్ని మిమ్మల్ని చూస్తే నిజమేనా? కాదండి, అరేంజ్ మ్యారేజ్ అవ్వడం. ఎప్పుడు పరిచయం మీ ఇద్దరికి? అప్పట్లో నేను డిగ్రీ చేస్తున్నాను. అప్పుడు సార్ మమ్మల్ని చూడడానికి వచ్చారు. కేసీఆర్ హయాంలో మహిళా సాధికారతకు మచ్చుతునక ఆమె. హైదరాబాద్ మెట్రో సిటీ రాజకీయాల్లో వెలుగుతున్న లీడర్ ఆమె. నిత్యం జనాల్లో ఉంటున్న ప్రజా నేత ఆమె. మరొక్కసారి అవకాశం ఇస్తే మెట్రో సిటీని, వెస్ట్రన్ సిటీని ప్రగతి బాటలో నడిపిస్తా అంటున్న నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం, ఎట్లున్నారు? బాగున్నారా? మీరు రాక స్వచ్ఛ సర్వేక్షణ్ నిజాంపేట్ కార్పొరేషన్కి అవార్డు వచ్చింది. ఎట్లా సాధ్యమైంది ఈ అవార్డు? మేము ముఖ్యంగా నిజాంపేట్ కార్పొరేషన్ ఏర్పడినాక ఫస్ట్ మేయర్ని కావడం జరిగింది. మరి కార్పొరేషన్ ఏర్పడినాక కూడా మనకందరికీ తెలిసిందే, అప్పట్లో మనకు 2021లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడంతో మనకందరికీ మన రాష్ట్రం, మన దేశం అంతా లాక్డౌన్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము మా అభివృద్ధిని కొనసాగించుకుంటూ ఉన్నాము. మరి అప్పటి నుంచి మేము చేస్తున్న అభివృద్ధికి కూడా మాకు ప్రజలు సహకరించడం కానీ, మా కార్పొరేటర్లు సహకరించడం కానీ, కోఆప్షన్స్ సహకరించడం కానీ, వాళ్ళతో మాకు కొంచెం పాజిటివ్గా మేము అందరం కలిసిమెలిసి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాము. వారి ద్వారా మాకు మరి ముఖ్యంగా మాకు ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్లు గారు, మా ఎమ్మెల్సీ గారు మాకు అన్నదమ్ముల మాకు తోడుండి మాకు అన్ని సహకరించడం కూడా జరిగింది. మీరు వచ్చే టైంకి ఇక్కడ మీరు ప్రధానంగా ఈ కార్పొరేషన్లో మీరు చూసిన ప్రధాన సమస్యలు ఏంటి? మీరు ఎన్నికయ్యే టైంకి ప్రధాన సమస్యలు అంటే మరి నిజాంపేట్ కార్పొరేషన్లో మేము చూస్తున్నది ముఖ్యంగా మనము పుట్టి పెరిగిన నుంచి మనకు ఎన్నో అవకాశాలు, ఎన్నో రకాలుగా మనకు అన్నీ సహకరించుకుంటూ ఉంటాము. మరి ముఖ్యంగా మనం పోయేటప్పుడు వైకుంఠధామం అనేది కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్ ప్లేస్. అది దాని గురించి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాను. ఓకే, వైకుంఠధామము మనకు లేకపోవడం నిజాంపేట్ కార్పొరేషన్లో ఉన్నా కానీ దాన్ని అభివృద్ధి చేసుకోవాలని, నీట్గా మెయింటైన్, ఒక గార్డెన్లకు వచ్చిన ఎఫెక్ట్ ఉండాలని నేను దాన్ని. మరి అదేవిధంగా మనకు బండార్ లేఅవుట్ కూడా మన దేశమంతా కూడా మనకు బండార్ లేఅవుట్ గురించి బయటికి వెళ్ళడం జరిగింది. చిన్న వర్షం పడ్డా కానీ లోతట్టు ప్రాంతాలు సెల్లార్లోకి నీళ్ళు పోవడము, మరి దాని గురించి కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా రోడ్లు కూడా సరిగా లేకపోవడం, రోడ్లు చిన్నగా అయిపోవడము. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉండే ఫస్ట్ విలేజ్, నిజాంపేట్ విలేజ్ ఉండే. ఆ విలేజ్ ఉన్నప్పుడు అందరూ కూడా రోడ్లు మంచిగా అప్పుడు విశాలంగా ఉండేటివి. ఇప్పుడు వాటిని కన్స్ట్రక్షన్ చేసుకోవడము, రోడ్లన్నీ చిన్నగా అయిపోవడం, దాని గురించి కూడా కొంచెము మన మీరు ఇప్పుడు చెప్తున్నట్లుగా బండారి లేఅవుట్ అండ్ బాలాజీ టవర్స్, ఈ రెండు ఎప్పుడు వర్షం పడ్డా మా న్యూస్ లో అయితే అవి రెండు ప్లేసెస్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పటికి స్టిల్ కూడా. సో వాటికి సంబంధించి మీరు కోట్లలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు అని మేము, సో దాని పనులు 83 crores పెట్టి ఎస్ఎన్డిపి నాలా కట్టుకోవడం జరిగింది. మరి ఆ ఎస్ఎన్డిపి నాలా పనులు కూడా ప్రస్తుతము 95% వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ వర్షం పడ్డా కానీ ఎక్కడ కూడా నీళ్లు ఒక చుక్క నిల్వకుండా ఉంటాయి. నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ లో ఉండదు. నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ లో అసలు ఎక్కడ కానీ మాకు నిజాంపేట్ కార్పొరేషన్ లోనే ఎక్కడ కూడా నీళ్ళు అనేటివి స్టాగ్నేట్ అవ్వకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంకొకటి మేడం, ఇందాక అన్నట్టు ట్రాఫిక్ సమస్య, మీరు లింకింగ్ రోడ్లు అనేది ఇప్పుడు చేపట్టిన లింక్ రోడ్లు కూడా పెరిగినాయి. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ నిత్యం ఈ ఏరియాలో నిత్యం ట్రాఫిక్ రద్దీ కనిపిస్తూనే ఉంటది. దానికి సంబంధించి పనులు ఎట్లా జరుగుతున్నాయి? మేము అన్ని కూడా వేగంగానే చేసుకొస్తా ఉన్నాం పనులు.
మరి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే జనాభా కూడా ఎంతో పెరిగింది. వేగంగా కూడా పెరుగుతుంది జనాభా. దాని నుంచి కూడా మనకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇంకా కూడా మాకు ఫ్లైఓవర్స్ కావాలి, మన నిజాంపేట్ కార్పొరేషన్కి ఫ్లైఓవర్స్ కావాలని కూడా మేము ఆదేశించుకోవడము, మన మినిస్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా రోడ్లు కూడా విస్తీర్ణంగా చేయాలని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విలేజెస్లలో ఇండ్లు ఇంకా కొన్ని రోడ్ల సైడ్కి ఉన్నాయన్నీ కూడా అవి తీస్తే రోడ్ల విస్తరణ సాధ్యం అవుతుంది అంటారా? అవి మేము ముందు కార్పొరేషన్ అయినాక వాళ్ళకి అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, అది ఇప్పుడు కొంచెం మన మినిస్టర్లు వాళ్ళు మనదికి దృష్టి పెడితే అది తొందరగా అవుతుందని నేను మరి దృష్టి పెడుతున్న పరిస్థితి ఉందా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు జాయిన్ అయ్యే టైంకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీరు చూస్తున్న తేడా ఏంటి ఈ రెండు ప్రభుత్వాల మధ్య? మీకు ఎట్లాంటి మద్దతు ఉంటుంది, ఎవరి నుంచి వస్తుంది? మాకైతే మేము ముందున్న బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు అన్ని విధాలుగా వారు సహకరిస్తూ ఉన్నారు. మేము కూడా మా కార్పొరేషన్ నుంచి మా ఫండ్స్తోని చేసుకోవడము, మనకు ఎట్లా పనులు కావాలని, ఏది వేగంగా కావాలని కూడా వాటిని అన్నిటిని కూడా మేము చేసుకుంటూ ఉన్నాం. ఇంకా వేటిలో అయినా మీకు పూర్తి స్థాయిలో, అంటే కొన్ని నిధుల కొరత వల్ల కొన్ని పనులు పూర్తి స్థాయిలో జరగలేదు, కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది ఈ కార్పొరేషన్. సో ఈ నేపథ్యంలో మీకు ఎట్లాంటి ఇంకా అవసరాలు కావాలి? నిధుల కొరత ఉంది అన్నారు, సో ఏ కార్నర్స్ లో నిధుల అవసరం ఇంకా ఉంది? అంటే నిధులు అంటే ఇవాళ రేపు మనకు పెరుగుతున్న జనాభాను చూస్తుంటే ఫస్ట్ మెయిన్ గా మనకు డ్రైనేజీలు, రోడ్స్ మనం రోజు విస్తీర్ణం చేసుకుంటున్నాం కాబట్టి వాటిని వేసుకోవడానికి మనకు బడ్జెట్, మనకు ఫండ్స్ కావాలి. అదేవిధంగా మనకు వస్తున్న కార్పొరేషన్ ఫండ్స్ కూడా ఎంబడెంబడే మనకు ఎక్కడ ఇంపార్టెంట్ గా మనకు పని కావాలో అదే విధంగా అక్కడ దృష్టి పెట్టి మనం ఆ పని చేసుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి, అంటే కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళ నుంచి మద్దతు ఎట్లా ఉంది? మీకు స్టిల్ ఉందా? గవర్నమెంట్ మారినప్పటికీ పూర్తి స్థాయిలో మీరు చేసే పనులకు కానీ? అంటే ఇప్పుడు పార్టీ మారినాక మనం కూడా వాళ్ళ దగ్గరికి మనమైతే ఎప్పుడు వెళ్ళలేము, వాళ్ళని ఇంకా మనం కూడా ఏం అడగలేదు. మనము అదే పార్టీలో ఉంటే వాళ్ళు ఏదన్నా మనకు చేసేందుకు ముందుకు వచ్చేవాళ్ళు. మరి మనం కూడా వాళ్ళను అడగలేదు, మనం వాళ్ళతో నేను కూడా ఇప్పటికీ పనులు చేయించుకోలేదు. అంతకుముందు మేము అప్పుడు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అయితే అన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని సహకరించడం జరిగింది. నేను విన్న ప్రకారం అయితే పాజిటివ్ టాక్ ఏంటంటే, పనులు త్వరగా జరగటం ఒకటి ఓకే, కొన్ని పనులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మీరు వచ్చాక ఒక లేడీ విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి మిమ్మల్ని చూసి, ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు కరోనా టైంలో మీరు చేసిన సేవలు, మీరు చేసిన హెల్పింగ్ కొంతమందికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి, కొంతమంది జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఉన్నాయి. సో అప్పుడు మీరు పడ్డ కష్టాలు, మీ స్ట్రగుల్ అసలు ఎందుకు అంత, అంటే ఎక్కడ విన్నా చాలా మంది కరోనా టైంలో మీరు చేసిన సేవల గురించి చెప్పడం నేను విన్నా. సో ఆ డేస్ ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? నిజానికి చెప్పాలంటే కరోనా టైంలో కూడా మేము 24/7 ఎప్పుడు ప్రజలకు సేవ చేసుకోవడం, ప్రజల మధ్యలో ఉండడమే జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ అవ్వడంతో ప్రజలందరూ కూడా ఇంట్లలో ఉండాలి, వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళొద్దు. కానీ వాళ్ళకి అన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకు అన్నిటికీ కూడా మనము ముందుండి వాళ్ళకి అన్నిటికీ కూడా సేవలు చేయాలి. దానికి మేము మా కార్పొరేషన్ నుంచి మా కార్పొరేటర్లు కానీ మా ప్రజాప్రతినిధులు అందరు కూడా మేము 24/7 అందరికీ సేవలు చేయడం జరిగింది. నాతో పాటు మా కార్పొరేషన్ అంతా కూడా మాకు మంచిగా సహకారంతో అన్ని విధంగా మేము ప్రజలకు సేవ చేసుకున్నాము కోవిడ్ టైంలో. మీ జంటను చూస్తే, ఒకసారి మీ పర్సనల్ థింగ్స్కి వస్తే, మీ జంటను చూస్తే లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది గోపాలరెడ్డి సార్ని మిమ్మల్ని చూస్తే. నిజమేనా? కాదండి, అరేంజ్ మ్యారేజ్ మేడం. ఎప్పుడు పరిచయం మీ ఇద్దరికి? ఎక్కడ చూసినారు మీరు ఫస్ట్ సార్ని? సార్ నన్ను ఇంట్లోనే పెళ్లి చూపులకు వచ్చారు. ఓకే, పెళ్లి చూపులే, పెళ్లి చూపుల ద్వారా జరిగిన పెళ్ళైనా. ఓకే, మీకేం నచ్చింది సార్ ఓకే అనడానికి? అప్పట్లో నేను డిగ్రీ చేస్తున్నాను అప్పుడు. సార్ చూడడానికి వచ్చారు. తను కూడా ఫైనాన్స్ చేస్తున్నాడు అప్పుడు. మా మామయ్య అప్పుడు సర్పంచ్ చేసి ఒక 2-3 years బ్యాక్ ఆయనది కూడా సర్పంచ్ అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడము, వాళ్ళ బిహేవియర్ దాన్ని చూసి సార్ కూడా నచ్చడం జరిగింది. ఆ విధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా నచ్చడం. రాఘవరెడ్డి గారు మీ మామగారికి ఏకగ్రీవంగా చాలా సార్లు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన రికార్డు ఉంది. సో అది మీకు మీ పొలిటికల్ జర్నీలో మీకు కానీ గోపాల్ రెడ్డి గారికి కానీ ఎంతవరకు ఆ పేరు, ఆ ఫేమ్, ఆ పాజిటివ్ అనేది
యూజ్ అవుతోంది? నిజం చెప్పాలంటే ఇప్పుడు మా మామగారు అప్పుడు సర్పంచ్ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడము, ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ప్రజలకు అన్ని విధాలుగా మరి అందుబాటులో ఉండడము మాకు చాలా పాజిటివ్ ఉంది. ఎందుకంటే ఆయన చేసిన దానికి ఇప్పుడు కోడలు కూడా వచ్చి మాకు అదే విధంగా సేవ చేస్తుంది, మాకు అన్ని విధాలుగా మాకు సహకరించి మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అన్నిటికీ కూడా ముందుకు వస్తుందని వాళ్ళు ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. నేను ప్రచారం చేస్తున్నప్పటి నుండే రాఘవరెడ్డి గారి కోడలు ఇప్పుడు నిలబడ్డది, తనను ఎట్లయినా మనం గెలిపించుకోవాలి, మన సమస్యలు అన్నిటికీ కూడా తను ముందుంటుందని చెప్పి కూడా వారు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి వాళ్ళు ప్రజలు ఎన్నుకోవడంతోనే నేను హ్యాపీగా ఉన్నాను. వారికి సేవ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాఘవరెడ్డి గారి పాజిటివిటీ మీలో ఉంది. అఫ్కోర్స్ ఒక కొడుకుగా గోపాలరెడ్డి సార్కి కూడా చాలా యూజ్ అయ్యి ఉంటుంది. జిఎస్టీకి సంబంధించి రైడ్స్ జరిగినాయి మేడం, మీకు సంబంధించిన ఫంక్షన్ హాల్స్, గోపాలరెడ్డి సార్కి సంబంధించిన చూస్తున్న ఫంక్షన్ హాల్స్కి సంబంధించి ఆ ఎపిసోడ్ గురించి మీకేమైనా అవగాహన ఉందా? ఏం చెప్తారు? జిఎస్టీ అంటే అదొక పెద్ద విషయం ఏం కాదండి. అది అన్ఫార్చునేట్గా అది బయటికి రావడం జరిగింది. అసలు దాని గురించి కూడా ఎవరో చెప్పి చేయించడము అది ఒక పెద్ద అదొక కుట్రలాగా చేశారు. అంతేగాని మాకు జిఎస్టీ మేము ప్రతి ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవ్రీ టైం క్లియర్ గానే ఉంటది. జిఎస్టీ కూడా దాంతో పాటు జిఎస్టీ అది కూడా క్లియర్ గానే ఉంటది. అది కుట్రతోనే చేశారు. చెప్పాలంటే బిజినెస్ వైపు నేను వెళ్ళను, మా బాబు, మా పిల్లలు, మా హస్బెండ్ బిజినెస్ చూసుకుంటారు. డీవియేషన్ అన్నమాట, ఎవరిది వాళ్ళకి. నెక్స్ట్ మీరు నిజాంపేట్ కార్పొరేషన్ కి సంబంధించి ఇప్పటివరకు మీరు సక్సెస్ఫుల్ గా 100% చేసిన అభివృద్ధి పనులు ఏంటి, ఇంకా చేయాలి అనుకుంటున్నాయి ఫ్యూచర్ లో ఇవి నేను ఈ కార్పొరేషన్ కి తప్పకుండా? ఇప్పుడు మీరు ఇందాక వైకుంఠధామం మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అన్ని పనుల్లోకెల్లా అది మీరు ఫస్ట్ అనుకున్న పని అని చెప్పినారు. అట్లనే ఇక ముందు కూడా ఏమైనా ఫ్యూచర్ లో ఇవి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ కి చేయాలి అనుకుంటున్న పనులేంటి, పూర్తి స్థాయిలో చేసినాయి ఏంటి? పూర్తి స్థాయిలో చేసినవి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటి, ముఖ్యంగా ఓపెన్ జిమ్స్, పార్క్స్. ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటే ప్లేసెస్ ఎక్కడ మనకు దొరకట్లేదు. పార్కులను అభివృద్ధి చేసుకోవాలని ఆ పార్కులను కూడా దగ్గర 100%, 90% అన్నిటిని కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే మనకు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము సంరక్షించుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రజలకు మనకు కావాల్సింది ఎప్పుడు మనం రోజు డైలీ వాళ్ళకు రొటీన్ గా కావాల్సింది వాళ్ళకు రోడ్స్, డ్రైనేజ్ అవి కూడా ఫుల్ఫిల్ గా చేయాలి. నేను రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ అండర్ గ్రౌండ్ నాలా కానీ అవి మరి ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది వాటర్, మంచినీళ్ళు, అది కూడా వాళ్ళకు ఫుల్ఫిల్ గా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫ్యూచర్ లో మీ గోల్స్ ఎట్లా ఉన్నాయి? మీకు పర్సనల్ గా మేయర్ అవ్వాలి అని ఒక గట్టి గోల్తో, అంటే మీరు కెరియర్ స్టార్ట్ చేయాలి రాజకీయాల్లో, ఒక స్టెప్ నాది ఉండాలి అని ఎప్పుడు అనుకున్నారు? ఏ టైంలో మీకు రాజకీయాల్లోకి మీ ఎంట్రీ రావాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఏ టైంలో? అసలు నేను అనుకోకుండా నేను మేయర్ అయ్యాను. ఓకే ఓకే, నాకు మేయర్ అవ్వడం నాకు ఒక గొప్ప గిఫ్ట్. నేను ప్రజల్లోకి వెళ్ళి సేవ చేసుకోవడం. ఇదే విధంగా నాకు ఇంకా ముందు కూడా అవకాశం వస్తే నేను ప్రజల్లోకి వెళ్ళి సేవ చేసుకుంటానని అనుకుంటున్నాను. ఫేవరెట్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఇక్కడి వరకు వెళ్ళాలి, రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదగాలి అని ఏమైనా ఉందా? అంటే అందరికీ ఉంటాయి, కానీ ప్రజలకు సేవ చేసుకోవడమే ముఖ్యం. ఇప్పుడు వృద్ధాశ్రమాలు కూడా కొంచెం డెవలప్ చేయాలి, వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సహకారంగా ఉండాలని కూడా ఒక వృద్ధాశ్రమాలు కానీ, లైబ్రరీస్ కానీ, చిన్నపిల్లలకు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్, మన తల్లిదండ్రులు లేని వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్గా ఉండాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చేయాలని ముందుకెళ్ళినప్పుడు అవన్నీ కూడా చేయాలని ఉంటుంది. మీకు సంబంధించి ఇంట్లో అంటే ఇప్పుడు మీరు ఏమనుకోకుండానే మేయర్ అయినారు. మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక మహిళలకి రాజకీయాల్లో ఎట్లా ఉంటాయి అంటారు? మీ పర్సనల్గా మీ అభిప్రాయం, మహిళలకి రాజకీయాల్లో కష్టాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే నిజంగా చేయాలి అనుకునే అది ఉన్నప్పుడు రాజకీయం చేయటం అనేది ఈజీనే అంటారా? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? మనం అన్నిటికీ సక్రమంగా వెళ్ళాలి. మహిళలు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మహిళలకు సెక్యూరిటీ లేదు. ఫస్ట్ సెక్యూరిటీ మహిళలకు సెక్యూరిటీ రావాలి. ఎక్కడ వెళ్ళినా మనము ఒంటరిగా వెళ్ళినా కానీ ఆ సెక్యూరిటీ అనేది ఉండాలి. మనం చూస్తూ ఉంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ
మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా ఇవ్వాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఒకప్పుడు రోజుల కంటే ఇప్పుడు మార్పు వచ్చింది, కానీ ఇంకా పెరగాలి. మహిళకి మరి బయట ఇప్పుడు అందరినీ ఇంట్లో కుటుంబాన్ని ఇడిచిపెట్టి మహిళ బయటికి వస్తుందంటే ఏదో చేయాలనే మహిళ బయటికి వస్తుంది. అదే విధంగా మనకు సపోర్ట్ కూడా ఉండాలి, బయట నుంచి సెక్యూరిటీ ఉండాలి. అది ఉంటే మన మహిళలందరూ కూడా బయట ఎంత ఫ్రీగా చేసుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. మేడం, ఆచారి కుంట చెరువు దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా, టూరిస్ట్ హబ్ గా మార్చాలి అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఎట్లాంటి పనులు జరుగుతున్నాయి? ఆచారికుంట మేము ఒక TSR ఫండ్స్ నుంచి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే. ఒక 70 lakhs తోని దానికి ఫుల్ చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసినాము. మా కార్పొరేషన్ నుంచి కూడా కొంచెం ఫండ్ పెట్టాము. అక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేయడము, వాకింగ్ ట్రాక్ చేయడము, మరి స్ట్రీట్ లైట్స్, పిల్లలు ఆడుకోవడానికి ఒక సైడ్ ప్లే ఏరియా చేయడము, అవన్నీ కూడా ఫుల్ఫిల్గా చేసేసాం అది. కానీ ఇంకేంటంటే కొంచెం అందులో ఒక డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది, అది కూడా వెళ్ళకుండా చేసి దాన్ని పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా సహకారంగా ఉండేటట్టు దాన్ని చేయాలని ప్లాన్ చేయాలి. ఎన్ని రోజులు పడుతుండొచ్చు మేడం ఇది కంప్లీట్ అవ్వడానికి? అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అది ఓకే, అది అయిపోయింది, కానీ డ్రైనేజ్ ఒకటి సమస్య పెండింగ్. నెక్స్ట్, మీరు పండుగలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మ అయినా బోనాలు అయినా మీ వీడియోస్ చాలా వైరల్ అవుతాయి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు మీరు. మీరు మీ చిన్నప్పుడు పండుగలు అంటే మీ బాల్యం అసలు ఎక్కడ జరిగింది, ఏ ఊర్లో, అప్పుడు పండుగలు ఎట్లా జరుపుకునే వాళ్ళు? మా తెలంగాణ అండి. నేను తెలంగాణ ఇక్కడ మన సికింద్రాబాద్ దగ్గరని మా అల్వాల్ లోకల్, మేము లోకలే ఇక్కడ. చిన్నప్పటి నుంచి అయినా మాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం. అప్పట్లో అమ్మ వాళ్ళు బతుకమ్మలు పోటీగా పేర్చేవాళ్ళు, పెద్దలు పేర్చాలి అని. అవును, ఆ విధంగానే మేము 4 sisters మేము అందరం కలిసి కూడా పువ్వు తెచ్చుకొని పేర్చుకోవడము, ఆడుకోవడము చాలా సరదాగా ఉండేది. మాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా బతుకమ్మ మహిళలకు ఇంపార్టెంట్ గా పండుగ అంటే బతుకమ్మ పండుగ. మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి? అన్ని పండుగల్లో అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాను. ఓకే, అన్ని ఫెస్టివల్స్. ముఖ్యంగా బొబ్బోనాలు చేసుకుంటాము, బతుకమ్మ చేసుకుంటాము. మీ ఫేవరెట్ పండుగ? బతుకమ్మ పండుగ. బతుకమ్మ. అందుకే మీరు బతుకమ్మ టైంలో చాలా బ్రైట్ ఉంటారు, చాలా బాగుంటాయి మీ వీడియోస్ కూడా బతుకమ్మ టైంలో. సో అప్పటికి మీరు చేసుకునే రోజుల్లోకి ఇప్పుడు జరుగుతున్న బతుకమ్మ పండుగకి కల్చర్లో ఏం డిఫరెన్స్ కనిపించింది, ఏ డిఫరెన్స్ మీరు గమనించింది? అప్పట్లో మనం అందరం ఆడుకున్నాము, కానీ ఎవరికి తెలిసేది మన వరకే ఉండేది. కానీ ఇప్పుడు ఫోన్స్ ఇవన్నీ రావడంతో బతుకమ్మ ఫెస్టివల్ అందరికి మనం గ్రూప్స్లలో షేర్ చేసుకుంటా ఉన్నాము. మనం ఆడింది, మనం పక్క విలేజ్ వాళ్ళు ఆడింది అన్ని కూడా ఫోన్స్ లో చూసుకొని వాళ్ళు చేసుకునే దానికంటే ఇంకా పెద్ద ఎత్తున మనం చేసుకోవాలని ఇంకా పోటీ పడి చేసుకోవడము కొంచెము జరుగుతూ ఉంది. ఫైనల్ క్వశ్చన్ మేడం, మీ ఫ్యామిలీ నుంచి మీరు ఈ స్టేజ్ లో ఉండటానికి, మీ సక్సెస్ కి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అనుకోలేదు అయినారు, సో మీ సక్సెస్ వెనక సక్సెస్ మంత్ర ఎవరు ఉన్నారు? ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ మా హస్బెండ్. ఓకే, గోపాల్ రెడ్డి గారు. దాని తర్వాత మా పెద్దవాళ్ళు అత్తయ్య గారు ఉండే, అత్తయ్య సపోర్ట్గా చేసేది. మా ఆడపడుచులు, మాకు 4 ఆడపడుచులు. మా ఆడపడుచులు అయితే నాకు సిస్టర్ లాగానే ఉండేవాళ్ళు, అన్నిటికీ కూడా వాళ్ళు సహకరించేది. మేము 4 sisters, మా బ్రదర్ ఒకడు, అందరు కూడా సహకరించేది. నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్, ఇప్పుడు సబితా రెడ్డి గారు, అందరు కూడా నాకు సపోర్టివ్ గా ఉండి నన్ను ఎంకరేజ్ చేయడము, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. ఇలా మేడం, మీరు ఎన్నికై 4.5 సంవత్సరాలుగా వస్తున్నది. 4.5 ఏళ్లలో మీరు నిజాంపేట్ కార్పొరేషన్ కి చేసిన అభివృద్ధి పనులు అంటే ఏం చెప్తారు? నేను కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఫస్ట్ గ్రామ పంచాయతీగా ఉండేది, తర్వాత కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్గా అయినప్పటి నుంచి నేను ఫస్ట్ మేయర్ కావడం జరిగింది. నేను మేయర్ అయినప్పటి నుంచి 4.5 సంవత్సరాల నుంచి కూడా నేను చేసుకున్న అభివృద్ధి పనులు మొత్తం మీద SNDP వర్క్ 90 crores తోని మేము SNDP వర్క్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకో దాదాపు ఒక 5% ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు, కంప్లీట్ అవుతుంది అది కూడా. అదేవిధంగా ఇప్పుడు మనకు బాచ్పల్లి, మియాపూర్ బాచ్పల్లి నుంచి గండిమైసమ్మ వరకు ఫ్లైఓవర్ మరి రోడ్ ఎక్స్టెన్షన్ కూడా 188 crores ఉంది, అది కూడా చేస్తూ ఉన్నారు, అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ పెద్ద ఇబ్బంది మనకు వస్తున్న కాలంలో కూడా మనకు కార్పొరేషన్ లో జనాభా పెరిగిపోతా ఉంది.
మరి జనాభా పెరిగినందుకు కూడా మనకు రోడ్ వైండింగ్, రోడ్ ఎక్స్టెన్షన్ కావడము చాలా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రజలకు మేము చేస్తున్న పనులన్నీ కూడా ఇప్పుడు డ్రైనేజ్ వర్క్స్ కానీ, రోడ్ చేసుకోవడం కానీ, పబ్లిక్ టాయిలెట్స్, షీ టాయిలెట్స్ ఇవన్నీ కూడా మేము నిర్మించుకున్నాం. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి పార్క్స్ అవిటిని కూడా మేము చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి కూడా మనకు పార్కులలో షెడ్స్ కావాలంటున్నారు. ముందు కూడా అవి అన్నీ చేయాలి, అవన్నీ వాళ్ళకి ప్రజలందరికీ అందుబాటులో చేయాలి అని కూడా మేము కోరుతా ఉన్నాము. ఇంకా కూడా మేము చేసుకున్న పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా మేము దాదాపుగా ఇప్పుడు 300 crores వర్క్స్ చేసుకోవడము, 300 crores తోని వర్క్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒక 200 crores తోని ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని ఏమో టెండర్ దిశలో ఉన్నాయి, కొన్ని వర్క్స్ అవుతా ఉన్నాయి, ఇంకా కొన్ని చేసే అవి కూడా ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా ముందు మన ఆఫీసర్స్కి ఆదేశించడం జరిగింది. అవి కూడా తొందరలో కంప్లీట్ చేయాలని. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ముందు కూడా మేము నిజాంపేట్ కార్పొరేషన్కి బస్తీ దవాఖానాలు ఒక 10 బస్తీ దవాఖానాలు మన కార్పొరేషన్కి తీసుకురావడం జరిగింది. అవి కూడా అన్నిటిని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం మేయర్ నీలా గోపాల్ రెడ్డి గారికి ఓటు వేయాలి అని ఎందుకు అనుకోవాలి ఈ నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలు? కార్పొరేషన్ ఏర్పడినప్పుడు నుంచి ఇప్పటి వరకు చూస్తే మనము అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎలా ఉన్నదో, ఇప్పుడు కార్పొరేషన్ వచ్చినాక ఎలా ఉందో చూసుకుంటే ప్రజలందరికీ హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రని నేను అనుకుంటున్నాను. నేను చేసిన అభివృద్ధి పనులకు మరి ఆ అభివృద్ధిని చూసి నాకు ప్రజలు ఓటేస్తారని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నేను చేస్తున్న ఇప్పుడు మన రాష్ట్రం ఇచ్చిన, మన ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ ఉన్నాయో వాటిని అందజేయడము ప్రజలకు, ఇంకా ప్రజలకు కావాల్సిన విధంగా మేము అన్నీ కూడా సహకరించి నేను ముందుకెళ్తున్నాను కాబట్టి నేను చేసే పనులకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళు ఓటు వేస్తారని నేను కోరుతా ఉన్నాను. నిజాంపేట్ని త్వరలో ఇప్పుడు మీరు వర్క్ చేయబట్టి 4.5 years అనుకుంటే ఫ్యూచర్లో ఎట్లా మార్చాలి అనుకుంటున్నారు? ఫస్ట్ నిజాంపేట్ని స్వచ్ఛ నిజాంపేట్గా ముందుకు తీసుకెళ్లాలని. మనకు చూస్తూ ఉంటే మన గ్రౌండ్ అంతా పొల్యూషన్ అయిపోతుంది. ఫస్ట్ మనము చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త వీటిని వేరు చేసుకొని తీసుకెళ్లడం ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇద్దామని. ఎందుకంటే మన పొల్యూషన్ అంతా కూడా గ్రౌండ్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి రేపు రాబోయే జనరేషన్కి మనము ఫ్యూచర్ లైఫ్ వాళ్ళకు స్ట్రాంగ్గా ఇవ్వట్లేదు. ఇది మన చెత్తను మనం స్వచ్ఛ నిజాంపేట్గా చేసినామంటే వాళ్ళకు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకుంటారని నేను కోరుతా ఉన్నాను. మరి మనం ఇప్పుడు నిజాంపేటలో కూడా మేము స్టార్ట్ చేసినాము స్వచ్ఛ సర్వేక్షణ. చెత్తను వేరు చేసుకొని తీసుకెళ్లడము, తడి చెత్తని, పొడి చెత్తని. అదేవిధంగా ఇప్పుడు మేము చూస్తూ ఉంటే కూడా మేము ఇక్కడ నుండి మనకు డైలీ ఒక 100 tons చెత్తని మనము జవహర్ నగర్కి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళకు గ్రౌండ్ అంతా పొల్యూట్ అయిపోయింది. ఆ విధంగా కాకుండా మనం ఇక్కడనే మన నిజాంపేటలోనే చేసుకోవాలి. మనదేదో మనం చేసుకోవాలి. మన చెత్తని వేరుగా చేసుకొని, ఇప్పుడు పొడి చెత్త అంటే దేనికన్నా వాడుకోవచ్చు. తడి చెత్తని రీసైకిల్ చేసుకొని దాన్ని చెట్లకు కంపోస్ట్గా వాడుకోవడము, అవన్నీ కూడా తయారు చేయడానికి మేము మా కార్పొరేషన్లోనే ఒక షెడ్ ఏర్పాటు చేసుకుంటాం. సో మీకు కూడా అది స్టార్ట్ అయిందన్నమాట. అంటే రాజకీయాల్లో చాలా స్టేబుల్గా ఉండాలి, ఎక్కువ రోజులు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలి అనే ఉంటుందా? ఎప్పుడైనా అబ్బాయి ఏంది ఏదైనా ఒక రోజు లో ఫీల్ అయిన రోజు ఎప్పుడైనా? రాజకీయ స్టార్టింగ్ లో కొంచెం ఫియర్ ఉండేది, ఇప్పుడు ఫియర్ లేదు. హ్యాపీగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేడం మా పల్లవి టీవీ తరపు నుంచి కూడా మీరు ఇట్లనే మీకు ఏదైతే కోరిక ఉందో ప్రజలకు సేవ చేయాలని అది పూర్తి స్థాయిలో చేస్తూ ప్రజల నుంచి మీకు అంతే స్థాయిలో ప్రతిసారి సపోర్ట్ రావాలని పల్లవి టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీరు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.